నమస్తే, నా పేరు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి. ట్రూవిజన్ ఐ హాస్పిటల్లో మెడికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇవాళ మోస్ట్ కామన్ టాపిక్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇది కంటి అద్దాల గురించి. అంటే చాలామంది మా పేషెంట్స్ మా దగ్గర వచ్చి ఎలాంటి అద్దాలు వాళ్ళకి సూటబుల్ ఉంటాయో అది అడుగుతూ ఉంటారు. బేసిక్లీ ఇవాళ రేపు మార్కెట్లో రేంజ్ కానీ, స్టైల్స్ కానీ, డిజైన్సే కానీ మనకు అవైలబుల్గా ఉన్నాయి. బట్ వాట్ ఐ డాక్టర్గా నేను సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ఫేస్, మీ ఐస్కి ఏదైతే సూట్ అవుతుందో అలాంటి ఫ్రేమ్, ఐస్ని పూర్తిగా కవర్ చేసే ఫ్రేమ్, సో దట్ మీకు విజన్ అనేది బాగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. బేసిక్లీ మీకు కంటి అద్దాలు అవసరం పడుతుందంటే దాని అర్థము మీకు విజన్ ఏదైతే మీ అద్దాలతోనే ఉన్నదో అదే. సో అందుకే పూర్తిగా మీ ఐని కవర్ చేసుకున్నట్టే ఉండాలి గ్లాసెస్. దీనిపైగా కొన్ని టైప్స్ ఆఫ్ గ్లాసెస్, సింగిల్ విజన్, మీకు ఓన్లీ దూరం చూపుది ప్రాబ్లం ఉన్నదంటే సింగిల్ విజన్ గ్లాసెస్ సరిపోతుంది. లేదా మీకు దూరం దగ్గర రెండు టైప్స్ ఆఫ్ విజన్ ప్రాబ్లమ్స్ యూజువల్గా 40 పైన మనం ఇది చూస్తుంటాము. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే మీరు ప్రోగ్రెసివ్ లేదా బైఫోకల్ గ్లాసెస్ వాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో బైఫోకల్ గ్లాసెస్ అంత పెద్దగా ఎవరు యూజ్ చేస్తలేరు. ప్రోగ్రెసివ్ అనేది చాలా కామన్గా ఇంకా చాలా ఫేమస్ కూడా అయిపోయినది. ప్రోగ్రెసివ్ ఏంటంటే మనకి ఆ రెండు అద్దాలు ఒక గ్లాస్లో ఉన్నా కానీ కూడా ఆ లైన్ అనేది బైఫోకల్తో వచ్చే లైన్ ఉండదు. సో దీనితోని మనకి ఇంటర్మీడియట్ విజన్, అంటే ఇవాళ రేపు మనం వాడే ల్యాప్టాప్సే కానీ, మొబైల్ ఫోన్సే కానీ, దీని ఇంటర్మీడియట్ విజన్ మనకు బాగా క్లియర్గా ఉంటుంది. ప్లస్ ఈ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళకు కూడా డ్రైవింగ్ అప్పుడు కూడా చాలా కంఫర్ట్ ఇస్తుంటుంది. సో ప్రోగ్రెసివ్ గ్లాస్లో మళ్ళీ వేరే టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ కూడా వస్తుంటాయి. దీంట్లో మనకి బ్లూ ఫిల్టర్ అని కానీ, ఏదైతే స్క్రీన్స్ నుంచి బ్లూ లైట్ ఎమిట్ అవుతుందో దాన్ని తగ్గించడము, లేదా సన్ యూవీ ఫిల్టర్ కానీ, బయట ఇదే గ్లాసెస్ మనం వేసుకొని బయట సన్లైట్కి వెళ్ళినా కానీ కూడా మనకి ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇలానే ఇంకొక టైప్ ఆఫ్ వేరియేషన్ గ్లాసెస్లో ట్రాన్సిషన్ లెన్స్ అంటాం. ట్రాన్సిషన్ లెన్స్ అంటే ఇదొక వెరీ బ్యూటిఫుల్ లెన్స్ అండి. దీంట్లో మనము ఒకటే గ్లాస్లో ఒక సన్ గ్లాస్ ఎఫెక్ట్ కూడా వస్తుంటుంది. దీన్ని మీరు వేసుకొని బయట సన్లైట్లో వెళ్ళినప్పుడు ఇది డార్క్ అయిపోవడము, సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం. అదే మీరు సేమ్ గ్లాస్ ఇండోర్లో ఉన్నప్పుడు ఆ బ్లాక్ టింట్, అది డార్క్ టింట్ అనేది పోయి నార్మల్ క్లియర్ గ్లాస్ అయిపోతుంది. సో ఇది ఒక కంటిన్యూస్ హై పవర్ ఉన్న వాళ్ళకి బాగా కంటిన్యూస్గా వాడుకోనికి చాలా బెనిఫిట్గా ఉంటుంటుంది.